మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ, కొన్ని విషయాలు అంటే నిత్యం మనం ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటాము, వాటికి సంబంధించిన విధులన్నీ ఆచరిస్తూనే ఉంటాము, అయినా కూడా సందేహాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను అడగబోయేది ఏంటి అంటే, ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి, తులసమ్మని ఆరాధించాలి అని చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఈ తులసి మొక్కని ఆరాధించటము, ఇంట్లో పెట్టడము, ఇవన్నీ కూడా వంతన ఉంటేనే చెయ్యాలా? మరి మా అత్త కానీ మా అమ్మ కానీ వీళ్ళెవ్వరూ కూడా తులసి మొక్కను పెట్టి ఆరాధించింది లేదు, మరి నేను చెయ్యొచ్చా చెయ్యొద్దా? కొన్ని దేవతారాధనలు ఖచ్చితంగా వంతన ఉంటేనే చేయాలంటారు. ఆ విషయం తులసమ్మని ఆరాధించడంలో కూడా వర్తిస్తుందా? ఇలాంటి సందేహాలు కూడా ఉంటూ ఉంటాయమ్మా. దాని గురించి ఒక చిన్న వివరణ. ఇంటి ఆచారం ఉంటేనే చెయ్యాలి అనేది నిజంగానే పాటించదగిన సూత్రం. ఎందుకంటే ఆ ఇంట్లో అంతకు ముందర ఏదో ఇబ్బంది జరిగితేనో, లేకపోతే అసలు ఆ పూజ వాళ్ళకి పద్ధతే లేకపోతేనో మానేస్తారు. ఆడపిల్లకి పుట్టింటి వారింటి కంటే కూడా అత్త ఇంటి వారి ఆచారమే ప్రధానం. అక్కడ ఉంటేనే చెయ్యాలి. ఎందుకంటే గోత్రం మారిపోయింది. ఒకప్పుడు అన్ని మనం గోవుల ఆధారంగానే మన వృత్తి అంతా వ్యవసాయము, గోవులు వీటి ఆధారంగా వచ్చాం గనక ఈ గోవుల వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ గోత్రం ఏర్పడింది అనమాట. గోత్రం అనే మాట అలా వచ్చింది. ఈ గోత్రం వాళ్ళకి అది పనికిరాదు, ఇది పనికొస్తుంది అంటే నిజంగానే కొంచెం దూరంగా ఉండటం మంచిదే. కానీ తులసి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటంటే, తులసి చెట్టు మీద నుంచి వచ్చే గాలి కానీ, ఆ తులసాకు కానీ, దాని మీద నుంచి వచ్చే తీర్థం కానీ అంతా కూడా తులసి లక్ష్మీ స్వరూపం కనుక అవన్నీ మనని విష్ణు సాయుధ్యం పొందిస్తాయి అని, అందుకే చనిపోయేటప్పుడు కూడా తులసి నీళ్లు నోట్లో పోయటం ఇలాంటి పద్ధతులన్నీ కూడా వచ్చాయి, అవి వస్తాయి. ఈ తులసి ఆచారం లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, పక్క వాళ్ళ ఇంట్లో మొక్క ఎందుకు వస్తుందో కొంచెం గాలికి గింజలు పడి ఇటు మొలుస్తాయి. అంటే దానంతట అదే వస్తే మనం దాన్ని ఏమి తీసేయక్కర్లా. అంటే పూజించవచ్చు అంటారా? అలా పూజ చేసినా చేయకపోయినా ఉండనియచ్చు. ఓకే, ఇంట్లో ఉండనియచ్చు. మనంతటా మనం తెచ్చి పెడతాం కదా, తులసమ్మ కోట పెట్టి దాంట్లో తులసి చెట్టు పెట్టి పూజలు చేస్తాం కదా, అలాంటివన్నీ ఇంటి పద్ధతుల్లో ఉంటేనే చేయటం మంచిది, లేకపోతే వద్దు. కానీ దానంతటా అది పడి మొలిచిన మొక్కలు ఉంటాయి. అవును, వేరే గింజలు ఏవి తెస్తే దాంట్లో పొరపాటున చిన్న ఉంటాయి కదమ్మా, ఎంత సూక్ష్మంగా ఉంటాయి తులసి గింజలు. ఆ సూక్ష్మంగా వచ్చినవి వచ్చేస్తే అది. ఇంకొకటి, తులసి గింజల్లో ఉన్న మహత్యం ఏంటంటే, ముఖ్యమైనది ఆ తులసి గింజలు చక్కగా నోట్లో ఇన్ని గింజలు మనం సేకరించడం కూడా కష్టమే. సన్న సన్న గింజలు ఉంటాయి, గసగసాల కంటే సన్నగా ఉంటాయి, కొద్దిగా గచ్చకాయ రంగులో ఉంటాయి. ఆ గింజలు ఒక పావు చెంచా గింజలు నోట్లో వేసుకుని నమిలేస్తే శ్లేష్మ రోగాలు పోతాయి. వైద్యం అది అవసరమే కదా అందరికి. చాయ్ చేసుకునేటప్పుడు ఇలాంటప్పుడు ఆకు వేసి చేయాకేసి పొంగిస్తాం కదా, ఈ తులసాకు కూడా 4 రెమ్మలు దాంట్లో వేసి పొంగిస్తే అప్పుడు కూడా ఈ జలుబుకు సంబంధించినవి, దగ్గుకు సంబంధించినవి రోగాలు రావు. ఇంకొకటి ఉంది, తులసిలో ఉండేటటువంటి ప్రయోజనాలు అన్నీ ఇన్నని కాదు, చాలా కోపం ఎక్కువ అనుకుందాం ఎవరికైనా. వాళ్ళు రోజు 4 తులసి ఆకులు తింటే నెమ్మదిగా కోపం తగ్గిపోతుంది. ఇది ప్రతి ఒక్కరికి అవసరం అయ్యేది. ఉన్నట్లుండి ఉధృతంగా కోపం వస్తుంటుంది. ఆ కోపం తగ్గదు కూడా కొంతమందికి. వాళ్ళు వచ్చి తులసాకులు తింటే, అటొచ్చి ఇటొచ్చి రోజుకో 4, 5, 6 తులసాకులు తింటే ఆ తులసాకులు తిన్నందువలన కోపం తగ్గిపోతుంది. కొన్నాళ్ళు అంటే ఇవాళ తింటే రేపు తగ్గిపోతుంది అని నేను చెప్పట్లా. ఓ 4 రోజులు 2 నెలలు చేస్తే అప్పటికిప్పటికీ తేడా తెలుస్తుంది. ఈసారి వచ్చే కోపం అంత ఉధృతంగా వచ్చినా తక్కువసేపు ఉండటం, లేకపోతే ఉధృతం తగ్గటం, తప్పనిసరిగా తేడా తెలుస్తుంది. ఎన్ని రకాల మనకి తులసితో ఉన్నాయో చూడండి. మరి అలాంటప్పుడు ఇంట్లో లేకపోతే పెట్టుకోవచ్చా అంటే, పక్క వాళ్ళ ఇంటి ఆకులు తెచ్చుకుని వైద్యానికి వాడుకోవచ్చుగా. మనం వైద్యానికి వాడేవన్నీ ఇంట్లో పెంచుతున్నామా? లేదుగా. కనుక వైద్యానికి ఎవరైనా వాడుకోవచ్చు. కానీ పూజకి వాడుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచిస్తే మంచిది. ఇంట్లో లేని వాళ్ళు, ఆ పద్ధతి లేని వాళ్ళు. కానీ పడిన మొక్కను మనం తీసి పారేయాల్సిన అవసరం మాత్రం లేదు. భయపడి అయ్యో ఇది మన ఇంట్లో రాకూడదు అని తీయాల్సిన అవసరం లేదు. ఇన్ని వృక్షాల్లో తులసిని, రేగుని, వేపని లక్ష్మీదేవి రూపంలో భావిస్తాం మనం. రేగును కూడా, రేగు మరి బద్రీనాథ్ ఆలయం అదే కదా. బద్రీ అంటే రేగు చెట్టు. ఆ రేగు చెట్టు నాథుడు విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు. ఆ పేరుతో పెద్ద క్షేత్రమే ఉంటే బద్రీ కంటే రేగాకే కదా. వీటిని లక్ష్మిగా భావిస్తాం మనం. లక్ష్మి అన్నమాట అక్కడ. కనుక వీటికి ప్రత్యేకత.
కనుక ఈ లక్ష్మీ స్వరూపాలని హ్మ్. పూజించడం, మనం లక్ష్మీ పూజ ఉంటూనే ఉందిగా. అవును. లక్ష్మీ పూజ వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ రూపంలో లక్ష్మిని కూడా పూజించుకోవచ్చు, తప్పులేదు. హుహు. అది అలాగా. అంటే తులసిని లక్ష్మిగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం పెట్టుకొని ఆరాధిస్తాము. మరి తులసమ్మ రూపంలో ఎందుకు ఆరాధించొద్దమ్మా? ఎక్కడో ఏదో వాళ్ళ ఫ్యామిలీలో అంతకు అంటే ముందర ఎక్కడో. ఒకవేళ అట్లా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇబ్బంది జరిగి ఆపేసిన సందర్భాలుంటే దూరం పెట్టడం కరెక్టు. అవును. లేదు ఎప్పుడు వీళ్ళ ఆపేశారో పాటికి కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా. ఆహా! అట్లంటారా? కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా. హ్మ్. ఒకప్పుడు మనం ఇంట్లో శివార్చన చేస్తున్నా కూడా కాశీలో ఈ రోజుకి తెలుస్తుంటుంది. హ్మ్. ఎక్కడో ఇళ్లల్లో లాగానే శివుడిని పెట్టుకుని పూజ చేసుకున్నారు, తలుపులేసేసి మామూలు హ్మ్. ఇల్లులాగా చేసుకుని. ఆ! కదా! లేకపోతే వాళ్ళ ఇంట్లో కిందకెళ్తే ఒక కాశీలో కొన్ని పాతాళ లింగాలున్నాయి. ఎందుకంటే మీద మూసేశారు. ఓకే. ఎవరు వచ్చి ఆక్రమించకుండా, విరగొట్టకుండా మూసేశారు మీద. హుహు. ఆ మెట్లేవో పెట్టుకున్నారు వాళ్ళు. ఆ కింద నుంచి వెళ్లి కింద పూజ చేసేసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. చాలా ఆలయాలు కాశీలో, పాతాళంలో ఉన్నాయి మనకి ఇప్పటికి. హుహుహు. ఇప్పటికీ కనిపిస్తాయి. హ్మ్. మనం కూడా వెళ్ళొచ్చు. ఆ మెట్లు దిగి మనం కూడా వెళ్లి పూజ చేసుకోవచ్చు. ఆహా! అలా ఉంటాయి. అంటే ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ వచ్చింది కనుక ఓపెన్ చేశారు. లేకపోతే అందరికి ఓపెన్ కావవి. హ్మ్. అలా ఉండేవి. ఈ రకంగా ఇలా ఉండటం వల్ల ఏమవుతోంది, ఇట్లాగే తులసి చెట్టు ఇంట్లో ఉంటే వీళ్ళు ఫలానా వాళ్ళని తెలిసిపోతోంది. అందుకని పీకేసి దాచుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారేమో. హుహుహు. చెప్పలేం. అంటే ఏమైనా ఆ తులసి నుంచి జరుగుండొచ్చు. వచ్చే గాలి కూడా మంచిదే అంటారు కదా! హ్మ్. ఇంట్లోకి దుష్టశక్తి రాకుండా అది కాపాడుతుందమ్మా. ఓకే. ఓకే. అందుకే ఇంటి ముందర తులసి చెట్టు బాటు. ఉండాలి. దాన్ని దాటేవి రాలేవు. ఆ! కొన్ని సందర్భాల్లో అమ్మ తులసి చెట్టు ఊరికూరికే వాళ్ళ ఇంట్లో అలా తెచ్చి పెట్టటము, కొన్ని రోజులు కాగానే మళ్ళీ ఎండిపోవటము ఇలా చూస్తూ ఉంటాం. అవును. ఇలా జరిగినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఏదో సంకేతం ఇస్తోంది అలా అమ్మవారు అంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తరచూ. దాన్ని మీకు ఇండికేషన్ ఇలా ఇస్తోంది అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అలా యజమానికి సంబంధించో, ఇంట్లో వాళ్ళకి సంబంధించో ఆరోగ్యాన్ని అనేది సూచిస్తుందంటారా తులసి మొక్క? సూచిస్తుంది. హ్మ్. నిజంగానే అప్పటిదాకా బాగా బతికినవి అప్పటి నుంచి ఎలా పెట్టినా బతకవు. హ్మ్. హ్మ్. లేకపోతే క్షీణించిపోతూ ఉంటాయి. అవును. కనుక అది ఏదో ఇంట్లో చెడు ఏదో జరగబోతోంది హ్మ్. అనేటటువంటి వాటికి సిగ్నల్. మనం జాగ్రత్త పడటానికి అది మనకి సూచన చేస్తుంది. ఓకే. మనం జాగ్రత్త పడితే ఎక్కడ జరుగుతోంది అనేది మనం గమనించుకుంటే కదా తెలుస్తుంది. అవును. తెలుసుకుని దానికి తగినటువంటి నివారణ ఏమన్నా చేసుకుంటే, హ్మ్. పూజ రూపంలోనో, మరో రూపంలోనో హ్మ్. చేసుకుంటే అది శాంతిస్తుంది మళ్ళీ. సమస్యకు పరిష్కారం. అసలు తులసి గురించి ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. నల్ల తులసి ఉంటుంది. శ్యామ తులసి, కృష్ణ తులసి అంటారు. ఆ! అవును. తులసి 100 రకాలు. హ్మ్. మనకేమో 5, 6, 10 రకాల దాకా కనపడతాయి బయట. అవును. 100 టైప్స్ అని చెప్తారు వాటిని. హుహు. లక్ష్మీ తులసి అంటారు. ఆకుపచ్చగా చక్కగా తెల్లగానే ఉంటుందది. ఉంటుంది. లక్ష్మీ అవును. తులసి అంటాం దాన్ని. అలా కాదు, నల్లగా ఉండే తులసి ఉంటుంది. హ్మ్. అదేమో కృష్ణ తులసి. కృష్ణ ఒక తులసి. రకం ఈ రెండిటి కలర్స్‌కి మధ్యలోగా ఉంటుంది. దానిని మళ్ళీ మనం రామ తులసి అని పిలుస్తూ ఉంటాం. అవును. అలా రకరకాల తులసులుంటాయి. అసలు ఆరాధించాల్సింది ఏ తులసినమ్మా? ఏ తులసైనా తులసే. కృష్ణ తులసిని ముఖ్యంగా ఆరాధిస్తే హ్మ్. ఇంట్లో రోగాలు రావని పేరు. ఇందాక ఇప్పుడు రోగం అన్నావు కనుక నేను కృష్ణ తులసి పేరు చెప్తున్నాను. ఓకే. ఓకే. ఆ! ఇంట్లో రోగాలు రావని పేరు. ఆహా! ధనం వస్తుందని పేరు. ఈ హుహు. రెండిటికి, ధనం రావటానికి, రోగాలు పోవటానికి హ్మ్. కృష్ణ తులసి తెచ్చుకుని, ఆ కృష్ణ తులసి ఎలా ఉండాలి? పర్పుల్ రంగులో ఉంటాయి ఆకులు. అవునవును. కొంచెం అలానే అనిపిస్తాయి. నలుపు కూడా కాదు, ఒక రకం పర్పుల్ రంగులో గింజలు ఉంటాయి. కూడా పర్పుల్ గానే అంతే, ఆ వస్తుంటాయి కాడ, పైకి ఆ కాడ. ఆకులు అన్నీ పర్పుల్ కలర్‌లోనే. అవును. అలాంటి తులసిని ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజిస్తే హ్మ్. ధనం వస్తుంది, రోగాలు తగ్గుతాయి. ఆ! చెప్పినవే ఇవన్నీ. ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవే. హ్మ్. అంతేకాదు ఇంకొకటి, ఈ తులసి వినాయక పూజలో వినాయక చవితి నాడు తప్ప వాడొద్దు అనే ఒక కథ కూడా, తులసి కథ మనకు వినిపిస్తుంది. అవును. అది ఏంటి? తులసి ఒకరోజు వినాయకుడు చక్కగా ముద్దుగా అందంగా ఉన్నాడు కదా! చూసి మోహించిందట. పెళ్లి చేసుకుంటానని అడిగిందిట. హుహు. పెళ్లి చేసుకుంటానని అడిగితే, "నువ్వు నాకు తల్లివి, లక్ష్మీదేవి కదా! తల్లితో సమానం. నేను నేను పెళ్ళాడను. హ్మ్. తప్పు, ఇలాంటి కోరికలు కోరకూడదని" చెప్పాట. హ్మ్. అప్పుడేమో పరస్పరం శాపాలిచ్చుకున్నారనమాట. అయితే లక్ష్మీదేవికి ఈయన శాపం పెట్టాడు. "నీకు పెళ్లి కాదు ఈ తులసికి. తులసికి. ఇక నీకు పెళ్ళనేది ఉండదు ఎప్పుడు" అని శాపం పెట్టాట. అందుకే తులసి కళ్యాణం అని ఒకరోజు ప్రత్యేకంగా క్షీరాబ్ది ద్వాదశి టైంలో తప్పితే ఇంకెప్పుడు కళ్యాణాలు తులసికి చెయ్యరు. హ్మ్. ఆ హ్మ్. ఆ ఒక్కరోజు ప్రత్యేకత అనమాట. ఓకే. అలాగే ఈయనకు కూడా ఒక్క రోజుకి ఆవిడ, నీకసలు నేను పూజకి రాను అని చెప్పినావిడ, ఒక్క వినాయక చవితి నాడు మాత్రం నిన్ను పూజించే అంటే ఒక్కరోజు పర్మిషన్ ఇద్దరు చెరొకళ్ళు ఇచ్చుకున్నారు. హుహు. మ్యూచువల్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో. అండర్‌స్టాండింగ్ అన్నమాట. ఓకే. అందుకనే మిగిలినప్పుడు ఎప్పుడు తులసి కళ్యాణం చేయరు. అలాగే మిగిలినప్పుడు తులసిని వినాయకుడికెయ్యరు. అవును. ఒక వినాయక చవితి నాడు మాత్రమే వేస్తారు. అంటే హ్మ్. తులసికి, వినాయకుడికి మధ్యలో ఉండే
రిలేషన్ అనమాట అది. ఇలాంటివి కొన్ని జరుగుతాయి. ఇప్పుడు వినాయకుడు అన్నాను కదా, వినాయకుడికి ఇంకొక ఉపాయం కూడా ఉంది. లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి, తులసి కాకపోయినా ఇక్కడ వినాయకుడు అనేసరికి చెప్తున్నా, లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి వినాయకుడి పాదాలు అంటే పైన ముచ్చికలాగా ఉంటుంది కదా చిగురు, ఆ చిగురు తీసుకొచ్చి పాదాల మీద పెట్టి నిజమైన స్పష్టమైన స్వచ్ఛమైన మనసుతో ఏదన్నా ఒక కోరుకుంటే కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా తీరుస్తాడు వినాయకుడు అని ఒక పేరు. నవరాత్రుల టైంలోనే అమ్మ, మిగతా సమయాల్లో ఎప్పుడైనా సరే చేయొచ్చు. నిత్యం మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, ఆ ఇబ్బంది మనం దాటలేవు, దేవుడే దాటించాలి అనే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. మనం మనమే దాటేస్తామని చెప్పుకుంటాం, అప్పుడు మనకి దేవుడు అక్కర్లేదు, మనమే దేవుడు అనుకుంటాం, చేసేస్తూ ఉంటాం. ఇలాంటివి కొన్నిటికి ఆ దానిమ్మ చిగురు తీసుకొచ్చి చక్కగా మంచిది చీడపీడ లేకుండా ఉన్నది తీసుకొచ్చి, అది ఒక రకం ఎరుపు రంగులో ఉంటుంది, కొద్దిగా ఎరుపు పసుపు ఆకుపచ్చ పసుపు ఆ రంగులో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి వినాయకుడి పాదాల దగ్గర పెట్టి నన్ను ఈ ఆపద నుంచి దాటించు, లేకపోతే నాకు ఈ కోరిక తీర్చని మొక్కుకుంటే వెంటనే తీరుస్తాడని దానికి ఒక పేరు ఉంది. సరే, చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది అనేది. ఎలాగ ఇప్పుడు నవరాత్రులు కూడా రాబోతున్నాయి, చేయొచ్చు. వినాయక నవరాత్రుల్లోనే చేయాలని లేదు, అది ఎప్పుడైనా చేయొచ్చు. అంటే ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే విశేష. వినాయక నవరాత్రుల్లోనే చేసేది తులసి మాత్రమే. తులసి ఆ రోజు ఆవిడ పూజ అంటే తులసి వచ్చి వినాయకుడికి పూజిస్తుంది అనమాట. ఆ రోజు పూజ ద్రవ్యంగా వాడుకోవచ్చు. తులసిని మిగిలిన అన్ని దేవతలకి వాడతాం, ఎప్పుడు వాడతాం, ఇక్కడ వాడం. అలాగా ఇలాంటివి తులసి ఇంట్లో ఉంటేనే పెట్టుకోవాలా అంటే ఇంట్లో ఉంటేనే పెట్టుకుంటే మంచిది. కానీ ఎన్నో రకాలుగా అది ఔషధం, ఎన్నో రకాలుగా మనకి అది ఏమంటారు, శ్రీని తెస్తుంది, మన రోగాలని పోగొడుతుంది. కనుక అలాంటి తులసి ఇంట్లో ఉండటం ఎప్పుడైనా అందరికీ ఆరోగ్యం. ఇంట్లో మనకి వతం లేదనుకుంటే పక్క వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి ఆకులు వాడుకోవచ్చు, ఆకులు గింజలు వాడుకోవచ్చు, తప్పలేదు. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.